ఇచ్చిన పార్టీ ఫండ్కు లెక్కలేదు, చెప్పినంత జన సమీకరణ జరగలేదు. పోనీ వచ్చిన వారికి సరైన సౌకర్యాలు కల్పించారా అంటే అదీ లేదు. తమ గ్రామానికి వాహనం పంపండి, సభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటే డబ్బులు లేవు, మీ స్వంత ఖర్చులతో రండి అంటూ నేతల నుంచి సమాధానం. ఇది ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల తీరు. సభకు వెళ్లిన వారికి కనీస భోజన వసతి కూడా కల్పించలేదని బిత్తరపోతుంది క్యాడర్. రజతోత్సవ సభ కోసం నియోజకవర్గాల వారీగా గులాబీ పార్టీ ఫండ్ కేటాయించినా అవి క్షేత్రస్థాయి వరకు చేరలేదు అనేది క్యాడర్ భావన. ఇంతకు తెచ్చిందెంత, ఖర్చు చేసిందెంత, పక్కదారి పట్టిందెంత, ఎవరి జేబుల్లోకి ఎంత వెళ్లిందనే కోణంలో ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోందట. ఇంతకు ఏ నియోజకవర్గాల్లో ఫండ్ సరిగా సద్వినియోగమైంది, జన సమీకరణలో పాస్ మార్కులు తెచ్చుకున్న నియోజకవర్గాలు ఏవి? వాచ్ ది స్టోరీ. భారీ జన సమీకరణతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సూపర్ హిట్ అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. తమ నియోజకవర్గం నుంచి 10,000 మంది కదిలారంటే మా వద్ద నుంచి 20,000 జనం వచ్చారంటూ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. వరంగల్ సభకు భారీ జన సమీకరణ కోసం దాదాపు నెల రోజుల ముందు నుంచే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం సాగించారు. వాల్ రైటింగ్స్, బ్యానర్లు, గులాబీ జెండాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. జన సమీకరణ కోసం ప్రతి నియోజకవర్గానికి లక్షల రూపాయలు పార్టీ ఫండ్ కేటాయించారు. ఈ బాధ్యతలన్నీ ఆయా నియోజకవర్గంలోని పార్టీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలకు అప్పజెప్పారు. అయితే ఇక్కడే కొంతమంది నేతలు, కార్యకర్తల మధ్య చర్చ సాగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలు, 2-3 నియోజకవర్గాలు తప్ప మిగతా 4 నియోజకవర్గాల నుంచి కేవలం 1000 మంది లోపే జన సమీకరణ జరగడం పట్ల పార్టీ సీరియస్గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది నేతలు పార్టీ పంపిన నిధుల్ని స్వంతంగా వాడుకుని పక్కదారి పట్టించి ముఖం చాటేస్తున్నారని గులాబీ పార్టీలోనే జోరుగా చర్చ సాగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆదిలాబాద్ నుంచి మాజీ మంత్రి జోగు రామన్న, బోధ్ నుంచి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నిర్మల్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు రామ్ కిషన్ రెడ్డి, లోలం శ్యామ్ సుందర్, ముతోల్ నుంచి డాక్టర్ రమాదేవి, ఖానాపూర్ నుంచి ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యే కోవా లక్ష్మి, సిర్పూర్ నుంచి 2 నేతలు బాధ్యులుగా వీరి ఆధ్వర్యంలోనే నియోజకవర్గాల్లో జన సమీకరణ జరిగింది. బహిరంగ సభ కోసం ఇక్కడి నుంచి జనం వరంగల్ తరలి వెళ్లారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇందులో 2-3 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ పెద్ద ఎత్తున జరిగిన మిగతా నియోజకవర్గాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో జనాన్ని తరలించడంలో విఫలమయ్యారట. వరంగల్ సభకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నాం, వాహన సౌకర్యం కల్పించాలని పార్టీ నేతలు కోరితే సొంత డబ్బులతో రండి, లేకపోతే లేదు అంటూ సదరు నేతలు సమాధానం చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల్లోని క్యాడర్ నేతలపై కసుబుసంటున్నారట. సభకు వస్తామంటే వద్దన్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇక సభకు హాజరైన వారికి సౌకర్యాల విషయంలోనూ నేతలు విఫలమయ్యారట. సభకు వెళ్లే సమయంలో బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినా అది అందరికీ సరిపోలేదని, మార్గ మధ్యలో భోజనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పినా సదరు ఇన్ఛార్జీలుగా వ్యవహరించే నేతలు పట్టించుకోకపోవడంతో తినడానికి తిండి లేక రోజంతా పస్తులుండి రాత్రి అటుకులు తినొచ్చామని గ్రామాల్లోని కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. బహిరంగ సభకు వచ్చిన కొన్ని వాహనాలకు సైతం నిర్మల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో జీపులు, ఇతర ప్రైవేటు వాహనాలకు పూర్తిగా డబ్బులు చెల్లించలేదనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు పార్టీ ఫండ్ పూర్తి స్థాయిలో మండలాలకు పంపలేదని, మండలాల నుంచి విలేజ్ క్యాడర్కు నామమాత్రంగా డబ్బులు పంపడంతో విలేజ్ క్యాడర్లో కూడా నైరాశ్యం కనిపిస్తోంది. వరంగల్ సభ మేనేజ్మెంట్ సరిగా నిర్వహించకపోవడంతో అనుకున్న స్థాయిలో ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి జనాన్ని తరలించలేకపోయారనే చర్చ సాగుతోంది. కేవలం ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయకులు మాత్రమే ఇచ్చిన టార్గెట్ మేరకు జన సమీకరణ జరిపారని, మిగతా నియోజకవర్గాల నుంచి నామమాత్రంగానే జనం వచ్చారనే ప్రచారం సాగుతోంది. ఒక్కో నియోజకవర్గానికి సుమారు 50 లక్షల రూపాయలు ఇచ్చారని, ఇందులో సగం నిధులు కూడా ఖర్చు చేయకుండా సొంతంగా వాడుకుని జన సమీకరణ పూర్తి స్థాయిలో జరపలేదని చర్చించుకుంటున్నారు.
పార్లమెంట్ పరిధిలోని 4 నియోజకవర్గాలలో బీఆర్ఎస్కు ద్వితీయ శ్రేణి నేతలతోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన సభకు పార్టీ ఫండ్ పక్కదారి పట్టించడంపై అధిష్టానం సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ఫండ్ ని పక్కదారి పట్టించారని అప్పట్లో చర్చ సాగగా ఇప్పుడు వరంగల్ సభ మెయింటెనెన్స్ అమౌంట్ మిస్యూజ్ అవడంపై కూడా గులాబీ పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ ఫండ్ మిస్యూజ్ చేశారని సాగుతోన్న చర్చపై అధిష్టానం కూడా తీవ్రంగా పరిగణిస్తూ ఓ కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తారనే ప్రచారం మాత్రం పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతోంది.